గూరెంపూడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వడ్డే బతేష్బా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, కాంగ్రెస్ నాయకులు కుప్ప అమరేందర్ గౌడ్ హాజరై వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వడ్డే బత్షేబా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, కాంగ్రెస్ నాయకులు కుప్ప అమరేందర్ గౌడ్ హాజరై వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తూ ప్రైవేటు స్కూల్కు ధీటుగా మెరుగైన విద్యను అందిస్తుంది. కావున ప్రైవేటు వద్దు, ప్రభుత్వం ముద్దు అంటూ పిల్లల తల్లిదండ్రులతో, టీచర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు రవి ముదిరాజ్, వెలుగు యాదయ్య ముదిరాజ్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మేడి వెంకన్న, యువజన నాయకులు కుప్ప ఎల్లేష్ గౌడ్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ షేక్ జాకీర్, బొడ్డుపల్లి జగదీష్, రామారావు, విబికే, నాగమణి, స్వాతి, కలమ్మ, లింగమ్మ, యాదమ్మ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి ఆశయ సాధనకై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికి తీసి స్వేచ్ఛా వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధి పరచి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను.